అయితే శ్రీనివాసరాజు గారు చెప్పండి, ఈ శ్రీ యోగా యొక్క ప్రత్యేకత ఏంటంటారు? శ్రీ యోగా అన్నది రవిశంకర్ గారు స్థాపించారమ్మా. యాక్చువల్గా యోగా ఎప్పటి నుంచో ఉంది. పతంజలి బాగా దీన్ని ప్రపంచానికి అందించారు. చాలా చోట్ల ఏమిటంటే యోగాసనాలు చేస్తారు, చాలా ఇబ్బంది పెడతారు, శరీరాన్ని హింసిస్తారు, టార్చర్ చేస్తుంటారు. ఈ శరీరం ఒక భగవంతుడిచ్చిన అద్భుతమైన బహుమతి. సో దీన్ని హింసించి మనం ఆనందాన్ని పొందడం అన్నది అది రజోగుణం, అజ్ఞానం. ఎప్పుడు కూడా మనిషి సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. సో శరీరానికి స్వేచ్ఛ అవసరం. ఆ శరీరాన్ని ఇక్కడ రవిశంకర్ గారు ఏం చేశారంటే శ్రీ యోగాలో చాలా సింపుల్గా, పెద్దగా కష్టపెట్టకుండా, సో విత్ అవేర్నెస్ వీ ఎంజాయ్ ద యోగా. యాక్చువల్లీ యోగా చాలా కష్టపడి చేస్తుంటారు చాలామంది, చెమట పడితే తప్ప వాళ్ళకి అందులో ఆనందం, తృప్తి లభించదు. ఇక్కడ అవసరం లేదు, గురువుగారు చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ప్లస్ యోగా చాలా చోట్ల ఏంటంటే ఓన్లీ యోగాసనాలకే పరిమితం అవుతారమ్మా. కానీ శ్రీ యోగాలో ఉండే గొప్పతనం ఏంటంటే యోగాసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్స్, ప్లస్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం కావాలి. ఈరోజు సమాజంలో అది లేకనే ఈ ఇబ్బందులన్నీ కూడా. ప్లస్ సత్సంగత్యం ఉంటుంది, భజన చేస్తుంటాం. ప్లస్ సర్వీస్, సేవ చేయాలి సమాజానికి. సో ఇవన్నీ కూడా శ్రీ యోగాలో ఉంటాయమ్మా. బయట చాలా సంస్థల్లో ఏంటంటే యోగా అంటే ఓన్లీ యోగాసనాలే చేసి వదిలేస్తుంటారు. బట్ ఇది ఇంటిగ్రేటెడ్, గురువుగారు అలా డిజైన్ చేశారు. దట్ ఈజ్ వై పాపులర్. ఈరోజు 180 కంట్రీస్కి రవిశంకర్ గారు వెళ్ళగలిగారమ్మా. సింపుల్, మోస్ట్ ఎఫెక్టివ్. అయితే శ్రీనివాసరాజు గారు, మీరు మాట్లాడే మధ్యలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు కదా సార్. సో అసలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటంటారు? ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్ ఏమో ఆర్ట్ ఆఫ్ లివింగ్, కళాత్మక జీవనం, జీవన కళ. ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా జీవించాలి, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, అది ఈ కోర్సు ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సైన్స్కి ఆర్ట్స్కి చాలా తేడా ఉందమ్మా. సైన్స్లో ఏంటంటే దేర్ విల్ బి ఎ ఫార్ములా. రెండు కలిపితే 4 కావాల్సిందే. 2 హైడ్రోజను, 1 ఆక్సిజను, నీరు కావాల్సిందే, వేరే ఎవర్ ఇన్ ద వరల్డ్. బట్ కళకు కానీ, కళాకారుడికి కానీ ఒక నియమబద్ధమైన రూల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టెండూల్కర్ ఉన్నారు, హీజ్ అన్ ఆర్టిస్ట్. మీరు సెంచరీ చేయాలి అంటే టెండూల్కర్లా బ్యాటింగ్ చేయాలనే రూల్ లేదు. లక్ష్మణ్ స్టైల్ లక్ష్మణ్దే, ద్రావిడ్ స్టైల్ ద్రావిడ్దే, గంగూలీ స్టైల్ గంగూలీదే, ధోని స్టైల్. అలాగే జీవితం కూడా ఒక కళ. మీరు జీవితంలో ఒక 5-6 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని, 4 మేడలు కట్టుకుని, 4 కార్లు కొనుక్కుంటే మీ జీవితంలో ఆనందం ఉంటుంది, దెర్ ఇస్ నో గ్యారంటీ. మన విజయవాడలో ఒక కోటీశ్వరుడి జీవితంలో ఆరోగ్యము, ఆనందము, తృప్తి ఉండకపోవచ్చు. ఆయన దగ్గర పనిచేసే ఒక అటెండరో, వాచ్మెనో, మేడ్ సర్వెంటో భార్య పిల్లలతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాడు. బికాజ్ లైఫ్ ఈజ్ ఎ ఆర్ట్, లైఫ్ ఈజ్ నాట్ ఎ సైన్స్. సో మనం బ్రతుకుతున్నాం కానీ జీవించడం లేదండి. వీఆర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్, స్ట్రగులింగ్ ఫర్ సర్వైవల్. మన పూర్వీకులకి భౌతిక సుఖాలు ఏం లేవు. నో ఎలక్ట్రిసిటీ, నో రిఫ్రిజిరేషన్, నో ఎయిర్ కండిషనర్, నో వెహికల్స్. బట్ దే లివ్డ్ వెరీ హ్యాపీలీ. తలపోటు ఎలా ఉంటుందో తెలియకుండా చనిపోయిన వారు ఉన్నారు మన పూర్వీకులు. ఈరోజు అన్నీ ఉన్నాయి మనకి. ఫిజికల్లీ వీఆర్ వెరీ కంఫర్టబుల్. బట్ మన జీవితాల్లో ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు. సో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఏమవుతుందంటే, సో వీ కెన్ గెట్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ కంటెంట్మెంట్. సార్ మరి ఈ సుదర్శన క్రియలు అంటే ఏంటంటారు? పరమ పూజ్య శ్రీ రవిశంకర్ గారు, ఆయనకి 1986లో శంకర్ దయాళ్ శర్మ గారు అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్నారు, యోగ శిరోమణి బిరుదు ఇచ్చారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ యోగా. సో హీ హాజ్ గాన్ త్రూ. ఆయన 3వ సంవత్సరంలోనే రవిశంకర్ గారు భగవద్గీత ప్రవచనం చేయడం జరిగిందమ్మా, నేర్చుకోకుండా. సో 9వ సంవత్సరంలో వేదాలు, ఉపనిషత్సు, ఔపాసన బట్టి 17 సంవత్సరాలకి ఆయన బీఎస్సీ కంప్లీట్ చేశారు. సో ఇప్పుడున్న యోగా, ప్రాణాయామ, ఈ ధ్యాన పద్ధతులు ఈ స్పీడు ప్రపంచానికి చాలవు. ఏదో కొత్తది కావాలి అని వారు 1982లో కర్ణాటకలో శివమొగ్గ అనే ప్రాంతంలో 10 రోజులు ఉపవాసం ఉండి మౌనంలో తపస్సు చేశారు వారు. సో ఫాస్టెడ్ అండ్ మెడిటేటెడ్ ఇన్ సైలెన్స్ ఫర్ 10 days. సో 10th డే ఈవినింగ్, 10వ రోజు సాయంత్రం వారికి సుదర్శన క్రియ అని ఒక శ్వాస ప్రక్రియ
స్ఫురించింది. ఇది దైవానుగ్రహం. ఇది ఎక్కడా వేదాల్లో ఉపనిషత్తులో ప్రవచించలేదు. శ్రీకృష్ణ వారు చెప్పారు భగవద్గీతలో ప్రాణాయామ గురించి, పతంజలి చాలా రకాల యోగ సూత్రాలు చెప్పారు. బట్ ది సుదర్శన క్రియ నోవేర్ ఇట్ వాజ్ డిఫైన్డ్. వారికి ఏం అవగాహన కలిగిందంటే ఇట్ ఇస్ ఎ బ్రీదింగ్ టెక్నిక్ అండి. ఒక అరగంట కనుక మనం గాలి పీల్చి వదిలితే ఇన్ ఏ స్పెసిఫిక్ రిథమ్, సో ద రిథమ్ విచ్ వాజ్ లాస్ట్ విల్ కమ్ బ్యాక్. మనం కోల్పోయిన స్థితిని తిరిగి పొందగలుగుతామనే అవగాహన వారికి కలిగింది. సో బై బర్త్ వీ హ్యావ్ సమ్ క్వాలిటీస్ అమ్మ మనం. ఎందుకంటే వెన్ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు సృష్టిలో, పశువులకి, పక్షులకి, వృక్షాలకు, మనుష్యులకు. సో పశువులు, పక్షులు, వృక్షాలు అన్నీ కూడా భగవంతుడు ఏ స్థితిని ఇచ్చారో ఆ స్థితిలోనే ఉన్నాయి. మనిషి మాత్రం ఈరోజు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. వీఆర్ అగైనెస్ట్ నేచర్. సో ఈ సుదర్శన క్రియలో ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ రెస్పిరేట్ చేస్తామండి కోర్స్ నేర్చుకున్న తర్వాత. సో విల్ గెట్ బ్యాక్ ద రిథమ్ వాట్ ఎవర్ లాస్ట్ ఇన్ ద బాడీ అండ్ మైండ్ ఆల్సో. ఇప్పుడు మన శరీరంలో కూడా ఈ రుగ్మతలన్నిటికీ కారణం స్ట్రెస్, టెన్షను. సో వీ లాస్ట్ ద రిథమ్. గిటార్ తీగలన్నీ తెగిపోయినాయి. ఈ తెగిపోయిన తీగలన్నీ టైట్ అయిపోతాయండి. సో విల్ బికమ్ ఏ చైల్డ్. సో బై బర్త్ వాట్ ఎవర్ ద క్వాలిటీస్ వీ హ్యావ్, పుట్టుకతో మన ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? సత్యం, ధర్మం, న్యాయం, శాంతి, ప్రేమ, అహింస, ఆనందం. కానీ ఈరోజు పగ, ప్రతీకారం, ద్వేషం, మమకారం, అహంకారం, దురాశ, అసూయ, కామము, క్రోధము, లోభము. నా పుట్టుకతో ఇవన్నీ లేవు. బుద్ధి ప్రవేశించాక మనలో ప్రవేశించినాయి. సో ఈ సుదర్శన క్రియ కనుక సాధన చేయగలిగితే 100% ఆరోగ్యం వస్తుందమ్మా, 100%. ఎందుకంటే 2006 ఫిబ్రవరి 24, 25 తారీఖుల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది. 1000 మంది డాక్టర్స్ అటెండ్ అయ్యారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దే ప్రూవ్డ్ దట్ ఈవెన్ హెరిడిటరీ ఆల్సో బీయింగ్ క్యూర్డ్ త్రూ సుదర్శన క్రియ. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా దీని ద్వారా నయమవుతున్నాయని చెప్పి నిరూపించారు. సో హెల్త్ 100% వస్తుందండి. ప్లస్ నాట్ ఓన్లీ హెల్త్, యాటిట్యూడనల్ చేంజ్ వస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఈరోజు మైండ్ పొల్యూట్ అయిపోయింది. శారీరక రుగ్మతల కన్నా మానసిక రుగ్మతలు ఎక్కువైనాయి. ఈరోజు చూడండి సమాజంలో వైలెన్స్, సెక్స్, క్రైము. సో ఇది హార్మోనైజ్ చేస్తున్నాం. ఈ సుదర్శన క్రియ ఈజ్ ద షార్టెస్ట్ వే అండ్ సింప్లెస్ట్ వే టు గెట్ బ్యాక్ ద రిథమ్ ఇన్ ద బాడీ అండ్ మైండ్ ఇన్ ద సొసైటీ ఆల్సో. సార్, అయితే మనము ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం సార్. అసలు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? స్ట్రెస్ ఫ్రీ, వైలెన్స్ ఫ్రీ, లవబుల్ సొసైటీని క్రియేట్ చేయాలి అనేది రవిశంకర్ గారి ఆశయం. ఈరోజు ఒత్తిడి, ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మీరు ఎవరిని కదపండి, ప్రాథమిక పాఠశాల విద్యార్థి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు పరుగు పరుగు పరుగు. ఈ పరిగెత్తే వారిని ఆపి అడగండి, ఎక్కడికి పరుగు, ఎందుకు పరుగు? సమాధానం ఉండదు. ఓకే 5 కోట్లు సంపాదించాలి లేదా 50 కోట్లు సంపాదించాలి, సంపాదించి ఏం చేస్తామని అడగండి, సమాధానం ఉండదు. ఈ పరుగులో ఏమవుతుందంటే ప్రతి క్షణం మనం ఒత్తిడికి లోనవుతున్నాం. సో ఈ ఒత్తిడి అనారోగ్యాలకి కారణం. సో ఈ ఒత్తిడిని పోగొట్టి హింస, చూడండి సమాజంలో వైలెన్స్, మీరు టీవీ చూస్తే పిచ్చెక్కిపోతుందమ్మా. భార్యను భర్త చంపేస్తున్నారు, భర్తను భార్య చంపేస్తున్నారు, అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య దెర్ ఇస్ నో హార్మనీ ఇన్ ద సొసైటీ. మన పూర్వీకులు చెప్పాను కదా, చాలా సంతోషంగా ఆనందంగా జీవించారు. ఈరోజు సొసైటీలో అది లేదు. సో ఈ వైలెన్స్కి కారణం ఏంటంటే డైనమిజం ఇన్ ద మైండ్. ఈ శరీరం దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉండాలి, మనసు ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉండాలి. కానీ మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఏమైపోయింది? శరీరం ప్రశాంతం అయిపోయింది, నో ఫిజికల్ ఎక్సర్సైజ్, నో ఫిజికల్ స్ట్రెంగ్త్. మనసు దారుఢ్యం అయిపోయింది. ఇప్పుడు మనకన్నా మన పిల్లలు చాలా తెలివైన వారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంకా తెలివైన వారు. ఇప్పుడు పిల్లలకి ఎంత తెలివితేటలున్నాయంటే, ఒక చిన్నపిల్లాడు చాక్లెట్ తింటున్నాడంట, నాలాంటి ఒక 50-60 ఏళ్ళ వ్యక్తి చూస్తూ ఉండలేక ఆయన ఆరోగ్యానికి చాక్లెట్ మంచిది కాదు, తినొద్దని చెప్పారంట. ఆ పిల్లాడు సీరియస్గా చెప్పాడంట, మా తాతగారు 90 సంవత్సరాలు బ్రతికారు అని. సో ఈయన సీరియస్గా అడిగారంట, మీ తాత 90 ఏళ్ళకి చాక్లెట్కి ఏమిటి సంబంధం అని. వాడు నవ్వుతూ చెప్పాడంట, మా తాతగారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు ఎప్పుడు. సో ఈరోజు సమాజంలో హింస పెరిగిపోవడానికి కారణం డైనమిజం ఇన్ ద మైండ్. యాక్షన్స్ డైనమిక్గా ఉండాలి, మనసు డైనమిక్గా ఉండకూడదు, కామ్గా ఉండాలి. సో ఈ హింసని తగ్గిస్తుంది, మనసు ప్రశాంతం అవుతుంది. సో సుదర్శన క్రియ ఈజ్ ద అల్టిమేట్. ఈరోజు రవిశంకర్ గారు 186 దేశాల్లో కోర్సులు నిర్వహించబడుతున్నాయేమో, ఐక్యరాజ్య సమితి గుర్తింపబడిన సంస్థ. సో
ప్రస్తుతం ఉన్న అన్ని విధానాలు ఏవి చెడ్డవి కాదు, ఏ గురువు చెడ్డవారు కాదు, ఏ మార్గము చెడ్డది కాదు. అక్కడ సంవత్సరంలో వచ్చే ఫలితాలు ఇక్కడ ఒక నెలలో వస్తాయమ్మా. సో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు చెప్తుంటారు, షేర్ మోర్, కేర్ మోర్, స్మైల్ మోర్. పంచుకోవాలి. ఈరోజు సమాజంలో షేరింగ్ లేదు. డబ్బు ఉన్నవారంతా కనుక డబ్బు లేని వారికి కనుక షేర్ చేసుకోగలిగితే గవర్నమెంట్లు ఈ పథకాలు ఇవేమీ అవసరం ఉండదు. సో పంచుకోవాలి. మేబీ నాట్ ఓన్లీ మనీ, లవ్, అఫెక్షన్. అలాగే మా గురువుగారు ఒకటే చెప్తుంటారు, హసో హసావో, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. మత్ ఫసో మత్ ఫసావో, మీరు ఇరుక్కోకండి, ఇతరులను ఇరికించకండి. సో ముఖ్యోద్దేశం భావితరాలకి హింస లేని, ఒత్తిడి లేని ప్రేమైక సమాజాన్ని అందించాలి అనేది రవిశంకర్ గారి ముఖ్యోద్దేశం. సరే, అయితే మరి